అందరికీ నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో పత్రిజీ ధ్యాన మహాయాగం ఎంతో అద్భుతంగా కైలాసపురిలో జరుగుతూ ఉంది. సో దీని గురించి తెలియజేయడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ భాను గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం. మా వెంకటేశ్వర స్వామి గుడిలో వెంకటేశ్వరరావు గారు, విజయలక్ష్మి గారు భార్య వాళ్ళు 11 రోజులు ఇది ప్రోగ్రాం పెట్టారు. నేను 11 రోజులు నేర్చుకున్నాను. 2వ రోజు నుంచే నాకు ధ్యానానికి కూర్చోవడం, నాకంటే ముందు నుంచి ధ్యానం గురించి బాగా ఇష్టం. దాంతో పెట్టేటప్పటికి స్వామిని నేను జమునీ టీవీలో చూశాను. మురళీను ధ్యానం కొంచెం చెప్పారు. అప్పటి నుంచి ధ్యానం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ మాకు దగ్గరే పెట్టారు. 11 రోజులు నేర్చుకున్నాను. నాకు అప్పటి నుంచి కూడా స్వామి ధ్యానంలో కనిపించడం, మెసేజ్ వెంకటేశ్వర స్వామి కనిపించే వల్ల చాలా బాగా కుదరడం కూడా. టైంతో ఏం నిమిత్తం లేదు, ఎప్పుడు వీలుంటే అప్పుడు తెల్లారకట్ట రాత్రిళ్ళు చేస్తా. ఎప్పుడు మధ్యాహ్నం సాయంకాలం కూడా. మా అమ్మాయి మా మనవరాలు కూడా చేస్తారు, మా వారు చేస్తారు ధ్యానం. నేను వెళ్ళి మా పిల్ల పెద్దమ్మాయి కూడా చేస్తాను. మా మనవరాలకైతే కృష్ణుడే కనిపించాడు స్వామి. కూర్చుని మేము చేస్తాం, సామూహికంగా ధ్యానం చేస్తాం. సో ధ్యానం ద్వారా మీలో జరిగిన మార్పు ఏంటి మేడం? సత్ప్రవర్తనలోను ఇంకొకరిని మనసు నొప్పించకూడదు. మనం వాళ్ళ మనసుని బాధ పెట్టకూడదు. ఆ మాటలు చాలా మటుకు తగ్గి. మా మనవరాలు కూడా అసలు చాలా బాగా మాట్లాడుతుంది. అది మాత్రం బాగా తెలుసుకున్నాం. అది మన మనసు నొప్పైనా పర్లేదు, కానీ ఎదరు వాళ్ళ మనసు నొప్పించదు. సో మీరు అటెండ్ అయిన మొట్టమొదటి యాగం ఏంటి మేడం? 2008లో ప్రోగ్రాం పెట్టారు ర్యాలీతోటి. మీర్పేట నుంచి మెయిన్ రోడ్ కర్మన్ ఘాట్ దాకా. అక్కడ స్వామి దగ్గర కలిసారు. హ్యాండ్ షేక్ అండ్ ఇచ్చారు, దగ్గర కూర్చున్నా లాస్ట్లో. అది ఫస్ట్ టైం. అది చూడడం చాలా సంతోషం అనిపించింది. ఇద్దరిని చూశాను, పత్రిజీ గారిని, స్వర్ణమాల మేడంని, ఇద్దరిని కూడా చూశాను. అసలు బంగారు కాంతిలా మెరిసిపోయారు స్వామి. నాకు ఎంత బాగా అనిపించిందో. స్వామి బంగారు కాంతిలాగా మెరిసిపోయారు. ఓకే, మీరు ఫస్ట్ టైము ఈ యజ్ఞాలు యాగాలు జరుగుతున్నాయి అని ఎప్పుడు విన్నారు? ఏ యజ్ఞంలో పాల్గొన్నారు మేడం? 4 years నుంచి పాల్గొన్నాను. ఓకే. అంటే వెళ్ళడం, ఓ 2 రోజులు ఉండి రావడం. చాలా బాగా అక్కడ అరేంజ్మెంట్లు అయితే అందరూ మాస్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగా మన ధర్మంతో ఇప్పుడు ఇందులోకి వచ్చాము అంటే చాలా బాగా జిల్లాలు కూడా కొంతమంది బాగా ధ్యానం చేసి బాగుపడ్డారు. వికాస్ తరంగడి శ్రీమన్నారాయణది అది క్లాసులు పెడతారు పిల్లలకి చెప్పాలి. ఆ ధ్యానంలో కూడా పిల్లలందరికీ నేర్పడం, వాళ్ళందరూ శాకాహారులుగా మారడం చాలా బాగుంది. సో కడతాల గురించి చెప్పండి మేడం. కడతాల్లో చాలా బాగుంటుంది. స్వామి ఇప్పుడు ద్వారకా అక్కడ స్వామి దగ్గర చేస్తే చాలా బాగా అనుభవాలండి. పిరమిడ్లో చేసినా కూడా చాలా బాగా అనుభవాలు. పిరమిడ్ మాస్టర్స్ ప్రోగ్రామ్ అయ్యే చోట కూడా చాలా బాగుంటుంది. మాస్టర్స్ యొక్క దృష్టి మనమే పడిందంటే ఈ కొండవీటి న్యూట్రన్ గారిని దగ్గర చూసి, ఆయన చూస్తేనే ఒక రకమైన శక్తి, అంటే స్వామి మనలోనే ఉన్నారు, అయినా కూడా ఈ మాస్టర్స్ని చూసేటప్పటికి వాళ్ళ శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. అదొకటి నేను డెఫినెట్గా బాగా చూశాను. అనురుద్ధ మేడం ఆవిడ కూడా చాలా బాగా ప్రోగ్రామ్స్ చేశారు. ముచ్చెంతల్లో 3 రోజులు మేము అక్కడే ఉండిపోయాను. నేను ఈ ధ్యానం గురించి ధ్యానం చేయించారు. ఆ ప్రోగ్రాం అవన్నీ కూడా చెప్పారు. చాలా బాగా అయింది. నాలో ఒక మార్పు ఏంటంటే మనసా వాచ కర్మణ ఈ శరీరం కూడా సరెండర్ అయితే అప్పటి నుంచి నాకు అసలు ఏది తలుచుకుంటే అని ఎదురకుండా. ఇంకా అసలు ఆయన అంత స్ట్రిక్ట్గా ఉంటారు. మా ఇంట్లో డిఫెన్స్లో చేసి రిటైర్ అయితే ఏదైనా చెప్పేటప్పటికి ఇంకా కాదని అన్నారు. చాలా బాగుందమ్మా. ఈ ప్రోగ్రాంలకు వెడితేనే చాలా బాగుంటుంది.
సో ఈసారి డిసెంబర్లో జరుగుతున్న యాగానికి మీరు వెళ్తున్నారా? వెళ్తాం. ఎన్ని రోజులు ఉంటారు? ఓ 2 రోజులు ఉంటాం. అక్కడ చలికి కొంచెం అందరినీ ఇబ్బంది పెట్టకూడదు, పెద్ద అళం కదా, ఒట్టు 2-3 రోజులు ఉండి వస్తాం. ఏమైనా సేవ చేద్దాం అనుకుంటున్నారా? అనుకో ముచ్చెంతల్లో సేవ చేస్తాం. ఇక్కడ కూడా సేవ చెయ్యాలి 3 రోజులు ఉండి. ఇప్పుడు యాగంలో భోజనాలు ఎలా ఉంటాయి? చాలా బాగుంటుంది. ఇంకా అసలు స్వామిది చాలా బాగుంటుంది. అకామిడేషన్ ఎలా ఉంటుంది? అది బాగుంది, అంతా కూడా బాగుంది. అసలు నన్నైతే కింద అక్కడ కూర్చొనివారు వీళ్ళందరూ. మన మీరుపేట మేడం వచ్చారని చెప్పేసి ప్రత్యేకం మంచం కూడా మనకి పోలీసులు వాళ్ళది లోపలికి పక్కనే కదా ఈ క్యాషు సెక్షన్ అంతా మన మీరుపేట వాళ్ళు చేసేది. అక్కడ మంచం వేయించారు, మీరు ఇక్కడ ఉండండి, లోపలికి వెళ్ళిపోవద్దు ఎక్కడికైనా, చలి ఎక్కువ ఉంది ఇంక ఉన్న వాటల్లో. చాలా బాగా చూసుకున్నారు నన్నైతే. నిజంగా 2-3 వెళ్ళాము, మీరు ఇక్కడే ఉండండి, చలి ఉండదు, ఏవైనా చూడడానికి చాలా బాగుంటుంది, మీకు భోజనం కూడా తెచ్చి పెడతాం, అంత దూరం నడవద్దు, ఉండండి మేడం అని చాలా బాగా చూసుకున్నారు. ఎంతమంది వస్తూ ఉంటారు మేడం? మేము అందరం కలిపి వెళ్తాం, గ్రూప్కి 20 మంది వెళ్తాం. యాగానికి ఎంతమంది వస్తూ ఉంటారు? బాగానే జిల్లాలు కూడా నుంచి కొన్ని వేల మంది వస్తారు. అక్కడ చాలా బాగా ప్రోగ్రాం చాలా బాగా చేస్తున్నారు. అందరూ వచ్చి నేను అనుకునేది ధ్యానం చేసి శాకాహారులుగా మారడమే నా లక్ష్యం. 10 మందికి చెప్పాలి, ఎక్కడికి వెళ్ళినా సరే, మ్యారేజ్లకు వెళ్ళినా కూడా చెప్తాను ధ్యానం గురించి. ఏ ఒక్కళ్ళు పట్టుకున్నా చాలు, వాళ్ళు అందరూ సెట్ అవుతారు కుటుంబంలో. సో మరి ధ్యాన మహాయాగంలో పుస్తకాలు కొనుక్కోవచ్చా? ఉంటాయా? ఉంటాయి పుస్తకాలు, అన్ని రకాలుగాను ఉంటాయి. అరేంజ్మెంట్ ఉంది, పుస్తకాలు కొనుక్కొని. సో థ్యాంక్ యూ మేడం, మీ యొక్క ధ్యాన పరిచయాన్ని, పత్రిజీ ధ్యాన మహాయాగం ఎలా జరుగుతుందో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ 21 నుండి 31 వరకు జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.